శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై 30 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థిక విషయాలలో మంచి పురోగతి ఉంటుంది. మీరు విధానాలను, నియమాలను గౌరవిస్తారు. ఇది మీ ఆర్థిక నిర్ణయాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. వాస్తవాలు, తర్కం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెట్టుబడులలో స్పష్టత ఉంటుంది. ఒప్పందాలకు కట్టుబడి ఉండటం వలన ఆర్థిక లావాదేవీలలో విశ్వసనీయత పెరుగుతుంది. సేవా రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలివైన ఆలస్యం విధానాన్ని అవలంబించటం ద్వారా కొన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. పనిశక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుబడులపై దృష్టి సారించటం మంచిది. ఆర్థిక విషయాలలో చాలా బిజీగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో నిదానం, స్పష్టత అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీరు రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు. పనిశక్తి ఎక్కువగా ఉండటం వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే. అయితే వ్యయాలు పెరిగే అవకాశం ఉన్నందున ఆరోగ్యంపై కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరమైన ఆందోళనలను నివారించటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏదైనా శారీరక ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించటం మంచిది. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. చిన్నపాటి అనారోగ్యాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి పనితీరు ఉంటుంది. మీరు నియమాలను, విధానాలను గౌరవిస్తారు. ఇది మీ కార్యాలయంలో మీ ప్రతిష్టను పెంచుతుంది. పనులు స్పష్టతతో పూర్తి చేస్తారు. ఒప్పందాలకు కట్టుబడి ఉండటం వలన సహోద్యోగులు, అధికారుల నమ్మకాన్ని పొందుతారు. సేవారంగానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఉద్యోగంలో మెరుగుదల ఉంటుంది. తెలివైన ఆలస్యం విధానం కొన్ని క్లిష్టమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. పనిశక్తి ఎక్కువగా ఉండటం వల్ల పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అయితే ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. నియమాలకు కట్టుబడి ఉండటం, మొండితనాన్ని నివారించటం చాలా ముఖ్యం. ఉద్యోగంలో మరింత శ్రద్ధ పెట్టటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు విధానాలను, నియమాలను పాటిస్తారు. ఇది మీ వ్యాపార లావాదేవీలకు విశ్వసనీయతను తెస్తుంది. వాస్తవాలు, తర్కం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారంలో స్పష్టత ఉంటుంది. ఒప్పందాలకు కట్టుబడి ఉండటం వలన భాగస్వాములు, కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. సేవారంగానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా వ్యాపార వృద్ధిని సాధించవచ్చు. తెలివైన ఆలస్యం విధానాన్ని అవలంబించటం ద్వారా కొన్ని ముఖ్యమైన డీల్స్ను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. పనిశక్తి ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఆదాయం, వ్యయం రెండూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెట్టుబడులపై దృష్టి సారించడం ముఖ్యం. ఆర్థిక విషయాలలో బిజీగా ఉంటారు. వ్యక్తిగత అంశాలు సాధారణంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయాలు ఊపందుకుంటాయి. తొందరపాటును నివారించండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిబంధనలను పాటించండి, మొండితనం వద్దు. ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు మంచి ప్రగతి ఉంటుంది. మీరు నియమాలను, విధానాలను గౌరవిస్తారు. ఇది మీ క్రమశిక్షణను పెంచుతుంది. వాస్తవాలు, తర్కం ఆధారంగా విషయాలను అర్థం చేసుకోవడం వల్ల చదువులో స్పష్టత ఉంటుంది. ఒప్పందాలకు కట్టుబడి ఉండటం అంటే ఇచ్చిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం. తెలివైన ఆలస్యం విధానం కొన్ని క్లిష్టమైన అధ్యయన విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పనిశక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో మంచి పురోగతి సాధించవచ్చు. అయితే తొందరపాటును నివారించాలి. పరీక్షలలో లేదా ప్రాజెక్టులలో ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలను పాటించటం, మొండితనాన్ని నివారించటం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. చదువులో మరింత శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి.
మీరు విధానాలను నియమాలను గౌరవించినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలలో పెట్టుబడులపై దృష్టి సారించినప్పటికీ అనవసరమైన వ్యయాలను నివారించాలి. మొండితనాన్ని నివారించటం ద్వారా సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగించవచ్చు. పనిలో అధిక శక్తి ఉన్నప్పటికీ అతివిశ్వాసం వద్దు. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. వ్యక్తిగత అంశాలు సాధారణంగా ఉన్నప్పటికీ వృత్తికరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నియమాలకు కట్టుబడి ఉండటం వల్ల అనవసరమైన సమస్యలను నివారించవచ్చు. ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీరు నియమాలను, విధానాలను గౌరవిస్తారు కాబట్టి కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వాస్తవాలు, తర్కం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబ సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. ఒప్పందాలకు కట్టుబడి ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరుగుతుంది. వ్యక్తిగత అంశాలు సాధారణంగా ఉన్నప్పటికీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. అయితే తొందరపాటును నివారించండి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తినా వాటిని ప్రశాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. మొండితనాన్ని వదిలిపెట్టి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించండి. కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది. మీరు నియమాలను, విధానాలను గౌరవిస్తారు. ఇది మీ సంబంధంలో స్థిరత్వాన్ని తెస్తుంది. వాస్తవాలు, తర్కం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. ఒప్పందాలకు కట్టుబడి ఉండటం వల్ల భాగస్వామి పట్ల నమ్మకం పెరుగుతుంది. అయితే తొందరపాటును నివారించండి. కొన్నిసార్లు మొండితనం సంబంధంలో సమస్యలను సృష్టించవచ్చు కాబట్టి దాన్ని వదిలిపెట్టడం మంచిది. జీవిత భాగస్వామితో మంచి సంభాషణ, అవగాహన చాలా ముఖ్యం. చిన్నపాటి విభేదాలు తలెత్తినా వాటిని ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ద్వారా బంధం మరింత బలోపేతమవుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని గౌరవించుకోవడం ముఖ్యం. ధనస్సు రాశివారికి ఈరోజు ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మీరు నియమాలను, విధానాలను గౌరవిస్తారు. ఇది మీ బంధంలో క్రమశిక్షణను పెంచుతుంది. వాస్తవాలు, తర్కం ఆధారంగా విషయాలను అర్థం చేసుకోవడం వల్ల అపార్థాలు తగ్గుతాయి. ఒప్పందాలకు కట్టుబడి ఉండటం వల్ల భాగస్వామి పట్ల నమ్మకం పెరుగుతుంది. మీరు సేవారంగానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ప్రేమ బంధంలో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే తొందరపాటును నివారించండి. కొన్నిసార్లు మొండితనం ప్రేమ జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు కాబట్టి దాన్ని వదిలిపెట్టడం మంచిది. అవివాహితులకు ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ తొందరపడకుండా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితో మంచి సంభాషణ, అవగాహన ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.